కొన్ని వంటలు కడుపును నింపుతాయి, మరికొన్ని వంటలు మనసును నింపుతాయి. అలాంటి స్పెషల్ వంటే ఈ బగారా రైస్. హలో ఎవ్రీవన్, మీ ఇంట్లో కూడా ఈ బగారా రైస్ రుచిని ఆస్వాదించేలా చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూసేయండి. ఇందులో చిన్న చిన్న టిప్స్ కూడా ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను అచ్చంగా నెయ్యి వాడుతున్నాను, మీకు కావాలనుకుంటే ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఈ నెయ్యి వేడైన తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకొని 1 నిమిషం వీటిని వేపుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసేసుకొని వాటిని వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలి. ఈ రైస్కి కారం అనేది ఈ పచ్చిమిర్చి వల్లనే రావాలి, మీకు ఇంకా కావాలంటే వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడే వరకు వేపుకొని ఒక 2 స్పూన్ల షాజీరా వేసుకోవాలి. దీనిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే దీనివల్లే ఈ రైస్కి టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ వేగిన తరువాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్నదైతే చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కట్ట పుదీనా తరుగు, ఒక చిన్న కట్ట కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. దీనిని ఇలాగా 1-2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఈ ఆకు అనేది మొత్తం ఆయిల్లో బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులో నేను ఓన్లీ గరం మసాలా తప్ప ఇంకేమీ కూడా నేను యాడ్ చేయట్లేదు. అచ్చంగా తెలంగాణ స్టైల్ బగారా రైస్ తినాలి అని అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో దీనిని 1 నిమిషం వేపుకున్న తర్వాత చూడండి, ఇందులో నుంచి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి. సో ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఎసురుని తెరల కాగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, ఎసురు అనేది ఇలాగ బాగా కాగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్నటువంటి నార్మల్ రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 7-8 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే అన్నం అనేది ఇలాగా దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి అన్నం ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ బగారా రైస్ని మీరు ఏ కర్రీతో ట్రై చేయబోతున్నారో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ఒక్క కామెంట్ మాకు కొత్త వీడియో చేయడానికి స్ఫూర్తినిస్తుంది. మరో అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.